ఏమండి, ఇందులో ఇంత జ్ఞానం ఉంది ఇంత జ్ఞానం ఉంది అని మీరు మాట్లాడుతున్నారు. ఈ గ్రంథాన్ని చేత పట్టుకున్నటువంటి ఆ క్రైస్తవులు విశ్వాసులు అనుకునేవాడు ఏం కొట్టుకుంటుంటారు అసలు మా చుట్టుపక్కల మేము చూడట్లేదా? ఏమండి, అంత నాకెందుకు ఈ చేత పట్టుకొని దీన్ని బోధిస్తామనేటటువంటి సేవకులు పాస్టర్లు అనుకునేటటువంటి వాళ్ళు కూడా బాధపడతారు. అస్సలు ఉపశమనం లేదు. వారు ఎవరు కొట్టుకుంటారు ఎవరు తిట్టుకుంటారు అని చెప్పేసి అలాంటి అనుభవం కలిగినటువంటి వాడు మీరు ఉండొచ్చు. అవునా కదా? మరి ఇందులో జ్ఞానం ఉంటే ఈ జ్ఞానాన్ని బోధించేటటువంటి వాడు కరెక్ట్గా ఉండాలి కదా, పర్ఫెక్ట్గా ఉండాలి కదా. వివాహం నిమిత్తము చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవ, మీకు స్తోత్రం నాయన. ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా ఈ యొక్క వివాహాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఇదిగా ఈ విధంగా ఈ వివాహం జరగటానికి మీ అనాది కాలపు సంకల్పమునే నాయన మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని మేము నమ్ముతున్నాం. ఇదిగో తండ్రి, మీ పిల్లలు నరేషు అదేవిధంగా స్వరూపను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి వారి ఇరువురిని భార్య భర్తలుగా వారిని ఏకం చేయటం కొరకై తండ్రి కూడి వచ్చినటువంటి దైవజనులు బంధుమిత్రులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యక్రమం అంతటిని కూడా తండ్రి సక్రంగా మర్యాదగా తండ్రి ఆశీర్వాదకరంగా మీరే జరిగించండి. మీ నామానికి మహిమకరంగా ఈ కార్యక్రమం అంతా జరుగుటకు కృప చూపించమని వారి నిమిత్తం మీ ప్రార్థన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలోనే మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆది కాండము 2వ అధ్యాయం 1వ అధ్యాయం 26వ వచనము మన మధ్యలో ఉన్న పాస్టర్ పరమానందం గారు చదివి వినిపిస్తారు. దేవుని వాక్యం వినే ముందు కొన్ని వాక్యాలు దైవజనులకు అవకాశం ఇద్దానని, దేవుని చిత్త ప్రకారంగా జరగాలని ప్రార్థన చేస్తాం. ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనం. వాక్యం చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించెను. దేవుని స్వరూపమందు వారిని సృష్టించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృష్టించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునడని చెప్పెను. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. వాక్యం దేవుడు దీవించుగాక. దేవునికి స్తోత్రం. మంచిది. హెబ్రీయులకు రాసిన పత్రిక తమ్ముడు తిమోతి వచ్చి చదివి వినిపిస్తాడు. 13వ అధ్యాయము 4వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానపు నిష్కలంకమైనది గాను ఉండవలను. వేశ్వ సంగతులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును. వాక్యం దేవుడు దీవించును. దేవునికి స్తోత్రం. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. సీను కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 6 వరకు కొన్ని విషయాలు చదివి వినిపిస్తాడు. కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 6 వరకు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్తి పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం. మంచిది. ఈ సమయంలో మన మధ్యలో భగవాన్ దాస్ గారు ఉన్నారు, దైవజనులు, వాక్యోపదేశకులు. ఈ సమయాన్ని వారికి ఇద్దాం. చక్కటి మాటలు, దేవుని మాటలు విందాం. కొన్ని నిమిషాలండి, వినడానికి మీరు ప్రయత్నం చేయండి, బోధించడానికి వారు ప్రయత్నిస్తారు. సమయం వారికి ఇస్తున్నాం. ఓకే, చిన్న ప్రార్థనతో ఆరంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని తలొచ్చినట్లయితే చిన్న ప్రార్థన. సర్వ సృష్టిని సృష్టించిన కన తండ్రి, విఘనమైన
ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము తండ్రి. దేవాదిగునైనా మీరే లోకానికి పంపించిన మీ పిల్లలు యవ్వన కాలంలో జతపరచబడబోచుండగా తండ్రి, ఈ జతపరచబడబోయేటటువంటి వివాహ కార్యక్రమం ఎందుకు, ఏమిటి, ఎలా అనే విషయాలు మీరు మాకు నేర్పించాలని, మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నటువంటి మీ పిల్లలమైనటువంటి మా అందరి హృదయాలను తెరిచి తృప్తిపరిచి ఎంతో కొంత నేర్చుకొని తండ్రి ఈ వివాహాన్ని ఘనమైనదిగా మేమందరము చేసుకునేలా సహాయం దయచేయమని మీ పాదాల సన్నిధిలో నుంచి మీ ప్రియ కుమారుడు మా కొరకు ఈ లోకానికి మీరు పంపించిన యేసు ప్రభు పరిశుద్ధ నామము ద్వారా ప్రార్థన అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. పైన ఎండ బానే ఉంది, అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్లకు పరీక్ష. ఆ సూర్యుడు సరిపోదని చెప్పేసి ఇక్కడ 2 సూర్యులు పెట్టారు, చిన్న చిన్న లైట్లు. ఇది కూడా బాగానే వేడి ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మరి నరేష్ స్వరూపరాణి ఇరువురు ఈరోజు ఒక్కటైపోతున్నారు. దాన్నే మనం పెళ్లి, వివాహం, మనము రకరకాల పేర్లతో పిలుచుకుంటుంటాం. జాగ్రత్తగా మనసు పెట్టి కొద్ది నిమిషాలు మనం వినేటటువంటి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కులాలు అనేటటువంటి రంగు, మతాలు అనేటటువంటి రంగు పూసుకొని బ్రతుకుతున్న మనుషులందరినీ పుట్టించిన ఏకైక ఆ దేవునికి, ఆయన మన కొరకు ఈ లోకానికి పంపించిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే ఈ వివాహ సందర్భంలో ఆ దేవునికి స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. అదే విధముగా ఈ వివాహం కోసమని వచ్చినటువంటి మీ అందరికీ, ఈ వివాహం జరిపించడానికి వచ్చినటువంటి దైవజనులకి, ఈ వివాహంలో ప్రార్థించి సహకరించడానికి వచ్చినటువంటి మిగతా దైవజనులకు, అదే విధముగా ఈ రోజు మేము వివాహం చేసుకోవాలి అని వచ్చి కూర్చున్నటువంటి వారికి మీ అందరికీ క్రీస్తు పేరిటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు జరుగుతున్నటువంటి వివాహ కార్యక్రమం, పెళ్లి ఏదైతే ఉందో, నిజానికి ఈ ప్రపంచానికి పెళ్లిని పరిచయం చేసింది ఎవరో ఎవరికైనా తెలుసా? ఈ ప్రపంచానికి వివాహాన్ని పరిచయం చేసింది ఎవరు? ఏమండి, మనం ప్రతిదానికి విమానం కనిపెట్టింది ఎవరు, ఆటోను తయారు చేసింది ఎవరు, ఫ్యాన్ ని తయారు చేసింది ఎవరు అని మాట్లాడుతూ ఉంటాం కదా. ప్రతి వస్తువును తయారు చేసినాడు ఎవరో ఒకడు ఉంటాడు. ఎవరో ఇక్కడ ఈ లైట్లు తయారు చేసింది ఎవరు, ఆ కెమెరాను తయారు చేసినటువంటి వాడెవరు. ఇంతకు ముందు మనం గుడిసెలలో నివసించేటటువంటి వాళ్ళం పాత కాలంలో కదా. కానీ ఇప్పుడు మంచి మంచి బంగ్లాలు నిర్మించుకుంటున్నాం. ఇంతకు ఆ గుడిసెలు మొదలెట్టింది ఎవరు? తర్వాత ఇటుకలు కాల్చుకుంటూ ఆ ఇటుకల నుంచి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టింది ఎవరు? అలా కట్టినటువంటి వారు మొదటి వారు ఎవరు అని ప్రతి విషయంలో మొదటి వారు, ఆ పనిని ఆరంభించిన వాడెవడు, ఆ పనిని మొదలెట్టినటువంటి వాడెవడు అని ఆలోచిస్తాం. కానీ ఏనాడైనా ఈ రోజు మనమందరము దాదాపు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. అసలు ఈ పెళ్లిని ఆరంభించింది ఎవరు అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? చెప్పండి. వయసు వచ్చింది అమ్మాయి కావాలి, వయసు వచ్చింది అబ్బాయి కావాలి అని ఆశించటం, ఆలోచించటం, పరిగెత్తటమే తప్ప అసలు ఎవరు ఇది పెట్టింది అని ఏనాడైనా ఆలోచన రాలే కదా. కానీ ఈ ప్రపంచంలో దగ్గర దగ్గర సుమారుగా 200 దేశాలు ఉన్నప్పటికీ, ఈ 200 దేశాలు ఉన్నప్పటికీ అందులో ఎన్నో రకాల మతాలు, కులాలు, ప్రాంతాలు. ఈ కులాలు అనేటటువంటివి మాత్రం ఖచ్చితంగా మన భారతదేశం దాటి ఎక్కడ లేవు. మన భారతదేశంలో మాత్రమే చాలా కులాలు ఉంటాయి. భారతదేశాన్ని దాటితే ఎక్కడ కూడా కులాలనే అంశం ఉండదేమో కానీ మతాలు ఉంటాయి. మతాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, కానీ కులాలు మాత్రం మన భారతదేశంలో మాత్రమే. ఆ ఘనత మనకు మాత్రమే, అవునా కదా. సో ఎన్ని రకాలైనటువంటి మనుషులున్నా కూడా ప్రతి ఒక్కరూ వివాహం చేసుకుంటున్నారు. కానీ ఈ వివాహానికి ఆరంభకుడు ఎవరు, ఈ వివాహాన్ని ఆరంభించింది ఎవరు అనేది మాత్రం ఎవరికి తెలియదు. ఆ విషయం
ఈ ప్రపంచానికి వివాహం గురించి పరిచయం చేసినటువంటి గ్రంథం ఇది. ఈ గ్రంథాన్ని రాయించి మానవుల చేతికి ఇచ్చింది మాత్రం సృష్టిని సృష్టించిన, మానవులను నిర్మించిన, ఈ ప్రపంచాన్ని నిర్మించినటువంటి ఏకైక దేవుడు, ఒకే ఒక్క దేవుడు. ఆ దేవుడు ఎవరు అని మాట్లాడితే ఈ గ్రంథాన్ని వ్రాయించి ఇచ్చింది ఎవరో ఆయనే. ఈ గ్రంథకర్త ఎవరో అంటే ఈ గ్రంథాన్ని మనుషుల చేత వ్రాయించింది ఎవరో ఆయన మాత్రమే దేవుడు. ఆ దేవుడే చెప్పాడు ఈ వివాహానికి మూలం. ఎందుకంటే ఆ దేవుడు మనిషిని నిర్మించిన తర్వాత ఈ మనుషుల భూమి మీద విస్తరించాలి, ఈ మనుషులు భూమి మీద విస్తరించాలి అని మనిషిని తయారు చేసినప్పుడు స్టార్టింగ్ లో మట్టితో ఒక నరుణ్ణి నిర్మించి, ఆ నరుడిలో నుండి పక్కటి ముక్కను తీసి మరొక స్త్రీని నిర్మించి, స్త్రీ పురుషులను తయారు చేసిన తర్వాత వారిరువురిని కలిపి ఇది వివాహం అని చెప్పాడు. ఈ వివాహానికి పర్పస్ ఏంటో ఇందాకలా మీరు చదివారు బైబిల్లో. ఎందుకు వివాహం అని అంటే భూమి నిండాలి. ఈ భూమి ఎంత పెద్దగా ఉందో మనందరికీ తెలుసు. ఈ భూమి నిండాలి అని అంటే మనుషులతో నిండాలి. దేవుడు ఎవరితో నిండాలి? ఈ టెంట్ నిండింది కదా ఇప్పుడు, ఇది ఎవరితో నిండింది? మనుషులతోనే నిండింది. నిండక ముందు మైకు పట్టుకొని రావాలి, తొందరగా రావాలి, తొందరగా రావాలి అని పిలిచారు. మనం అందరం వచ్చేసాము, టెంట్ ఏమైంది? నిండిపోయింది. మరి భూమి నిండాలి, భూమిని నింపాలి అనేది ఏం చేయాలి? అప్పుడు మైకి పెట్టి పిలిస్తే భూమి నిండదు, అవునా? భూమి నిండాలంటే ఏం చేయాలి? దేవుడు తయారు చేసిన స్త్రీ పురుషులను ఇరువురిని ఏం చేయాలి అంటే జతపరిచి ఒక్కటి చేసేసి, ఇదిగో చెట్లు ఫలించటం మీరు ఇప్పటి వరకు చూశారు కదా. ఏదేను అనే ఒక తోట ఉందండి, ఆ తోటలో అనేక రకాల చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు పండుతున్నాయి, ఆ చెట్లు ఫలాలు తిని బ్రతకాలి అని చెప్పాడు స్టార్టింగ్ లో. ఎవరికి? మొదటి దంపతులు లేదా ఆదాము హవ్వలు అనే పేరు పెట్టబడినటువంటి స్త్రీ పురుషులకు దేవుడు ఇచ్చినటువంటి కార్యక్రమం ఏంటి అంటే మీరు బ్రతకటానికి ఇదిగో చెట్లు ఫలిస్తున్నాయి. ఆ కాలంలో గిన్నెలు లేవు. ఆ కాలంలో ఏం లేవు? గిన్నెలు లేవు. ఎందుకు గిన్నెలు లేవండి? ఆ గిన్నెలు వండుకోవటానికి గిన్నెలు లేవు. స్టార్టింగ్ లో మనుషులు ఎలా బ్రతికారంటే చెట్టు మీద ఫలాలు తిని బ్రతికారు. ఈ రోజు కోతులు బ్రతుకుతున్నాయి చూడు, జంతువులు బ్రతుకుతున్నాయి చూడు. జంతువులు కూడా మనకంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతున్నాయి, కానీ వాటికి గిన్నెలు ఉన్నాయా? మనం మాత్రమే గిన్నెలు తయారు చేసుకున్నాం తర్వాత కాలంలో. అర్థమవుతుందా? స్త్రీలు అనుకుంటున్నారే నిజమే, గిన్నెలు లేకపోతే ఉదయాన్నే లేచి తోడు ఉండదు కదా. ఉదయాన్నే లేవగానే ఏం చేయాలి? తోడుతూనే ఉండాలి. అట్లాంటి కార్యక్రమం ఏమి ఉండకుండా భలే ఉంటది అని అనుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ మీరు ఆలోచన చేయండి. మొదటి మనుషులకు వండుకునే కార్యక్రమం లేదు, డైరెక్ట్ గా చెట్ల నుంచి ఫలాలు కోసుకొని తినటమే. అంటే చెట్లు ఏం చేస్తున్నాయి? ఫలిస్తున్నాయి. దేవుడు అన్నాడు చెట్లు మాత్రమే కాదు మీరు కూడా ఏం చేయాలి? ఫలించాలి. దేవుడు చెప్పినటువంటి మాట అంటే మీరు కూడా ఫలించాలి. ఎలా ఫలించాలి? ఒకటే ఒక విత్తనం భూమిలో వేస్తే అది చెట్టై మొలిచి మొక్కై పెద్ద అయిన తర్వాత ఎన్ని విత్తనాలు ఇస్తుందండి? సంవత్సరం ఎన్నో విత్తనాలు ఇస్తుంటది, ఎన్నో కాయలు ఇస్తుంటది కదా, అవునా కదా? అదే విధంగా మీరు ఏం చేయాలో తెలుసా? ఫలించాలి. ఈ భూమి నిండాలి. ఈ భూమిని మనుషులతో మీరు ఏం చేయాలంటే నింపాలి అని చెప్పేసి దేవుడు ఈ భూమి మొత్తం మనుషులతో నిండటం కోసం దేవుడు ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమమే వివాహం. మీరు బాగా వినండి. ఈ ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఈ ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఏ గ్రంథంలో దొరకని సమాధానం ఈ వివాహం ఎందుకు, ఎవరు స్థాపించారు, ఎందుకు స్థాపించారు అని అంటే భూమి నిండాలి మనుషులతోని. ఎవరు స్థాపించారంటే సృష్టికర్త దేవుడు. ఆ దేవుడే ఈ వివాహం అనేటటువంటి కార్యక్రమాన్ని ఆరంభించారు. ఆ రోజు ఆ వివాహము చేయకపోతే ఈ రోజు ఈ వివాహము జరిగేది కాదు, అదే కదా. ఏమిటి వింటున్నారా? అయిపోయింది, తొందరగా అయిపోతాను, మీరు జాగ్రత్తగా వినాలి. కొద్ది నిమిషాలు ఇదిగో ఈ గ్రంథం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ గ్రంథం ఎలాంటిది అంటే ఈ ప్రపంచంలో మనుషులతో భూమి నిండింది, కానీ ఈ మనుషులకు ఏమి లేదో తెలుసా? జ్ఞానం లేదు. ఈ మనుషులకు ఏం లేదు అంటే తెలివి లేదు, జ్ఞానం లేదు. అర్థమవుతుందా మీకు? మనుషులకు తెలివి జ్ఞానం లేదు అని అంటే ఏ మనిషి ఒప్పుకోడు, కానీ విషయం చెప్తే మాత్రం అర్థమవుతుంది. అవును నేను అజ్ఞానిని అని. ఎప్పుడు నాకు తెలివి లేదు, నాకు జ్ఞానం లేదని ఎప్పుడు తెలుసుకుంటారు అంటే ఇదిగో
దేవుడు ఈ జ్ఞాన గ్రంథంలో ఏం చెప్పాడంటే ఈ మాటల ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతారో అలా బ్రతికినటువంటి వాడి జీవితంలో బాధలు, ఇబ్బందులు, గొడవలు అస్సలు ఉండవట ఈ జ్ఞానం ప్రకారంగా నడుచుకుంటే. ఇప్పుడు పెళ్ళైనటువంటి వాళ్ళందరినీ ఒక మాట అడుగుతాను నేను జాగ్రత్తగా. పెళ్ళైనటువంటి వాళ్ళు ఎంతమందో చేతులు లేపుతారు ఒకసారి. స్త్రీ పురుషులందరూ వివాహమైనటువంటి వారి చేతులు లేపండి చూద్దాం. వివాహమైన పెళ్లి చేసుకున్నటువంటి వాడి చేతులు లేపండి. మీరు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు కొట్టుకోకుండా, తిట్టుకోకుండా, ఎందుకు అనవసరంగా దీన్ని చేసుకున్నా, ఎందుకు ఇతన్ని చేసుకున్నా అని అనుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీరు ఈ స్టేజ్ మీదకి రావచ్చు. మీకు శాలువా కప్పి సన్మానం చేస్తాం. ఎవరు ఉన్నారా? ఉన్నారండి ఎవరు? అంటే అర్థం ఏంటి ఇప్పుడు చెప్పండి ఒకసారి. మనకు లేదు తెలివి. తెలివి లేకనే కొట్టుకుంటుంటాం, తెలివి లేకనే గొడవ పడుతుంటాం. భార్య భర్తలు నువ్వు నాకు సొంతం, నేను నీకు సొంతం అని మాట్లాడతాం. సొంతమైన వాళ్ళే కొద్ది క్షణాల తర్వాత మళ్ళీ అంటారు మా ఇంటికి నేను వెళ్తావు, మీ ఇంటికి నువ్వు వెళ్ళని మాట్లాడుతుంటావు. నువ్వు నేను ఒకటే ఒకసేపు మాట్లాడతాం. ఆ తర్వాత నీది నువ్వు తీసుకో, నాకు నేను తీసుకుంటా అంటుంటాం. ఇది నాది అంటుంటాం ఒకటే ఇంట్లో ఉండి, అది నాది ఇది నాది అని మాట్లాడుతుంటాం ఒకటే ఇంట్లో ఉండి. అవునా కదా? అర్థమవుతుంది నీకు? దాన్ని బట్టి మనం చెప్పాలి ఏంటో తెలుసా? అలా మాట్లాడుతున్నామంటే మనం అందరం ఎవరో తెలుసా? మనకు జ్ఞానం లేదు, మనకు తెలివి లేదు. ఒప్పుకుంటారా? ఇప్పుడు మనకు తెలివి లేదు, జ్ఞానం లేదు కనుక ఏమైపోతావు తెలుసా? అరే మీ కులం ఏంటి, నా కులం ఏంట్రా అన్నావు అంటే అర్థం ఏంటి? అన్నావు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇదిగో నీ కులం ఏంటో నా కులం ఏంటో అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే నాకేం వినపడుతుంటే తెలుసా? నాకు ఎలా వినపడుతుంటే తెలుసా? నాకు బుర్ర లేదు, నీకు బుర్ర లేదు అది వినపడుతుంటే నాకు. ఎందుకో చెప్పరా? నీ కులం వేరు, నా కులం వేరు అని చెప్పడానికి ఏదైనా తేడా గానీ డిఫరెన్స్ గానీ చూపించగలరా మనిషి? ఎవరు చూపించగలరా? అదే రక్తం, అదే ఆకారం కదా. రెండు చేతులు కింద ఎలాడుతూనే ఉంటాయి, రెండు కాళ్ళు కింద ఉంటాయి, తలకాయ మీద ఉంటది కదా. రెండు చెవుల మధ్యన ముఖం ఏమవుతుంటది, ఇరుక్కుని ఉంటది. అంతేనా? అందరికి సమానమేనా కదా? మీరు ఆ కులం మా ఈ కులం అనుకోవడానికి వేరే కులం వారికి ఏమైనా తోకుంటుందా? ఏమిటి ఇంకో కులం వారికి ఏమైనా కొమ్ము ఉంటుందా? వాడి కొమ్ములు నీకు తోక ఏమైనా డిఫరెన్స్ ఎవరుందా ఆకారంలో? అంతా ఒకటే కదండి, మనం అందరం ఒకటే కదా. మరి నీ కులం వేరు నా కులం వేరు అంటున్నావంటే జ్ఞానినే కదా, తెలివితో కూడానే కదా. అందుకోసమే ఇదిగో ఈ జ్ఞాన గ్రంథం మనుషులకు జ్ఞానాన్ని నేర్పిస్తుంది. ఈ జ్ఞాన గ్రంథం మనుషులకు జ్ఞానాన్ని, తెలివిని, వివేకము నేర్పిస్తుంది. అది నేర్పించడానికి దేవుడు ఈ లోకానికి తన ప్రియ కుమారుని పంపించాడు. ఒక్కసారి మీరు ఒక మాట చదవండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి. మాట సత్యవంతుడైన వానిని బాగా వినాలి. మనము సత్యవంతుడైన వానిని అంటే సత్యవంతుడైన ఎవరో తెలుసా? దేవుడు. మనము దేవుడైన వానిని తెలుసుకోవాలి అని దేవుని కుమారుడు వచ్చి ఎవరు వచ్చి? దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అంటే తెలివి, మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. ఇది బాగా చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మనుషులకు దేవుడు తన ప్రియ కుమారుని పంపించి తెలివిని, జ్ఞానమును, వివేకమును ఇచ్చాడు. అది ఎక్కడుంది? ఆ జ్ఞానము, ఆ తెలివి ఎక్కడుంది అని అంటే నేను ఏం చెప్తున్నాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఏ గ్రంథం చూపిస్తున్నాను? పరిశుద్ధ గ్రంథం బైబిల్ చూపిస్తున్నాను కదా. మీలో అనుభవజ్ఞులు, జ్ఞానవంతులు ఎవరైనా ఉంటే మీరు టకా అని కొన్ని ప్రశ్నలు వేయాలి. నాకు ఇక్కడ అవకాశం లేదు కాబట్టి ఆ ప్రశ్నలు వేయరు. మీరు ఆ ప్రశ్నలు మీరు అందరిలో లేకపోయినా ఏ కొందరిలోనైనా ఈ ప్రశ్నలు ఉండొచ్చు. ఏంటో తెలుసా? ఏమండి ఇందులో ఇంత జ్ఞానం ఉంది అని మీరు మాట్లాడుతున్నారు. ఈ గ్రంథాన్ని చేత పట్టుకున్నటువంటి ఆ క్రైస్తవుడు, విశ్వాసులు అనుకునేవాడు ఏం కొట్టుకుంటుంటారు అసలు మా చుట్టుపక్కల మేము చూడట్లేదా? ఏమండి అంత నాకెందుకు ఈ చేత పట్టుకొని దీన్ని బోధిస్తామనేటటువంటి సేవకులు, పాస్టర్లు అనుకునేటటువంటి వాళ్ళు కూడా బాధపడతారు. అస్సలు ఉపశమనం లేదు. వారు ఎవరు కొట్టుకుంటారు, ఎవరు తిట్టుకుంటారు అని చెప్పేసి అలాంటి అనుభవం కలిగినటువంటి వాడు మీరు ఉండొచ్చు. అవునా కదా? మరి ఇందులో జ్ఞానం ఉంటే ఈ జ్ఞానాన్ని బోధించేటటువంటి వాడు కరెక్ట్గా ఉండాలి కదా, పర్ఫెక్ట్గా ఉండాలి కదా. అంతే కదా డౌట్? అయితే ఎందుకు పర్ఫెక్ట్ గా లేరు అని అంటే
విషయం చెప్తాను. ఇందులో ఉన్నంత మాత్రాన ప్రయోజనం లేదు. ఇందులో ఉన్నది ఇందులోకి ఎక్కాలి. ఏం అర్థమవుతుందా? ఇందులో ఉన్నంత మాత్రాన ఇక్కడ ఉపయోగం ఉండదు. ఇందులో ఉంటే ఉపయోగం ఉండదు. ఇందులో ఉన్నది ఇందులో ఎక్కాలి. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్తేనే భలే అర్థమవుతుంది. ఇంట్లో కుండలో బియ్యం ఉంది. ఆకలి తీరుతుందా? లావుతుందా? ఏం చేయాలి? కుండలో ఉన్న అన్నం పొట్టలో రావాలి. అప్పుడు కానీ మనకు శక్తి. అంతేనా కదా? ఒక ఆవిడ అన్నదట, కుండలో బియ్యం కుండలోనే ఉండాలి, నా కొడుకు బొద్దుగా ఉండాలి అన్నదట. అయి కదా? ఏమంటే అవుతుంది అది? కుండలో ఉన్న అన్నం కుండలోనే ఉండాలట, నా కొడుకు మాత్రం బొద్దుగా ఉండాలి అని అంటే సెట్ అవుతుందా? అందులో ఉన్న బియ్యం ఇందులోనికి రావాలి. ఎప్పుడు మనకు బలం వస్తుంది, శక్తి వస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఇందులో ఉన్న జ్ఞానం ఇందులోనికి వస్తేనే ఏమొస్తుంది? తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది. అందుకోసమే చూడండి, సింపుల్ విషయం చెప్తాను. ఈ జ్ఞానం ఇందులోనికి రానివాడు నువ్వు వేరు నేను వేరు అంటుంటాడు. నీది వేరు నాది వేరు అంటుంటాడు. అర్థమవుతుందా? నీది వేరు నాది వేరు, అక్కడికి పోకు ఇక్కడికి పోకు, నీ సంఘం వేరు నా సంఘం వేరు. ఈవేందో క్రైస్తవ్యంలో కూడా బయట ఉన్నటువంటి కులాల కంటే కూడా డేంజరస్ కులాలు ఉన్నాయి క్రైస్తవ్యంలో. అంటే క్రైస్తవ్యంలో అంటే బైబిల్లో లేదండి, నిజ క్రైస్తవ్యంలో ఉండదేమో కానీ ఈ రోజు చాలా మంది ఈ బైబిల్ జ్ఞానం తెలియనటువంటి సేవకులు పాస్టర్లు అనుకునేటువంటి వాళ్ళు కూడా వ్యత్యాసాన్ని కనబరుస్తూ ఉంటారు. అర్థం ఏంటంటే ఒకటే, ఇందులో ఉన్న జ్ఞానం బుర్రలోకి ఎక్కలేదు కూడా అర్థం. అంతకు మించి మరొక మాట లేదు. ఎందుకంటే ఇందులో ఉన్న జ్ఞానం ఎక్కించుకున్నటువంటి వాడు ఏ విషయంలోనూ తారతమ్యం చూపించడు, వేరుగా చూపించడు. ఇందులో ఉన్నటువంటి జ్ఞానం ఎట్లాంటిదో యాకోబు పత్రిక 3వ అధ్యాయం ఒక మాట చదవండి 15 నుంచి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో నుంచి ఒక్కసారి చూడండి. ఇందులో ఉన్నటువంటి జ్ఞానం ఎంత గొప్పదో, ఇందులో లేనటువంటి జ్ఞానం ఎంత నీచమైందో అక్కడ చెప్పబడతా ఉంది. ఒక్కసారి చూడండి. ఈ జ్ఞానం అంటే ఏ జ్ఞానమో తెలుసా? ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం, మనుషులందరికీ ఉన్నటువంటి జ్ఞానము. క్రీస్తును నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఇందులో ఉన్న జ్ఞానం ఎక్కకపోతే ఎలా ఉంటుంది అంటే బయట ఉన్నటువంటి వాడికి లోపల ఉన్నటువంటి వాడికి పెద్ద తేడా ఏమి ఉండదు. అదే విషయం అక్కడ చెప్తా ఉంటాడు చూడండి. ఈ జ్ఞానము పై నుంచి దిగి వచ్చింది కాదట, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది. ఎలాంటి జ్ఞానం అంట? దయ్యముల జ్ఞానం. అందులో ఏముంటుందో చెప్తుంది. నెక్స్ట్ ఏం చూడండి. ఏదైనా ఇదిగో మత్సరము, రెండోది వివాదము. మత్సరం అంటే ఏంటో తెలుసండి? మత్సరం ఒకడు బాగుపడిపోతుంటే ఓర్చుకోలేకపోవడం, ఓరవరితనం. అది ఏ విషయమైనా కావచ్చు. ఈవెన్ ఎందుకో క్రైస్తవులు నేను చాలా పాస్టర్లు చాలా మంది సేవకులు చూసింది ఏంటంటే, ఒక సేవకుడు కంటే ఇంకొక సేవకుడు బాగా వివరిస్తున్నాడు అనుకో, పాఠం బాగా చెప్తున్నాడు అనుకో, అది ఇంకొకరు ఓర్చుకోలేడు, అసలు తట్టుకోలేడు కూడా. ఇలాంటి వాళ్ళు కూడా నేను చూశాను. దాని ఏమంటారు? అదేనమాట మత్సరం. ఇలాంటి ఆలోచన ఉంది అని అంటే ఎవరెంతను? దయ్యపు జ్ఞానం. కంటిన్యూస్ ఇంకో మాట, వివాదాలట. వివాదాలు ఎక్కడ ఉండో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యములు ఉండరు. అల్లరియు ప్రతి నీచ కార్యం. అది ఎక్కడైనా చూడండి మీరు. క్రైస్తవులలో చూస్తారా, సేవకులలో చూస్తారా, బయట చూస్తారా, ఎక్కడ చూసినా ఇవి ఉన్నాయి అని అంటే అర్థం తెలుసా? అతనికి ఇందులో ఉన్న జ్ఞానం ఎక్కలేదు అని అర్థం. ఇందులో ఉన్న జ్ఞానం ఇందులోనే ఉంది, దాన్ని సంగర పెట్టుకొని తిరుగుతున్నాడే తప్ప అందులో ఉన్న జ్ఞానాన్ని బురకెక్కించుకోలేదు అనేటువంటి విషయాన్ని మాత్రం మనకు జ్ఞాపకం ఉండాలి. ఈరోజు మనమందరం నేర్చుకోవాల్సిన ఒక అసలు సిసలైనటువంటి పాయింట్ చెప్పి నేను పాఠం ముగించేస్తాను. నెక్స్ట్ ఏం చూడండి. అయితే పై నుండి వచ్చిన జ్ఞానం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఇప్పుడు పై నుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. అది లెక్క. మొట్టమొదట ఎలాంటిదట? పవిత్రమైనది. తర్వాత సమాధానకరమైనది. సమాధానకరమైనది అని అంటే సమాధాన పడిపోతారు అనమాట. ఈజీగా సమాధాన పడిపోయే మనసు ఉంటుంది. సమాధాన పడిపోవటం అంటే ప్రతిదాన్ని గొడవ పెట్టుకుని 5 రోజులు 10 రోజులు మాట్లాడుకోకుండా, అసలు వాళ్ళ వైపు కూడా చూడకుండా, దగ్గరికి కూడా పోకుండా, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అట్లా చేస్తుంటారు చూడండి. అయితే సరైన జ్ఞానం లేదు. నిజమైన జ్ఞానం వాళ్ళు లేనప్పుడు ఏం చేస్తారంటే మాట్లాడుకోరు, దూరం పెడుతుంటారు. అలా చేసేటువంటి జ్ఞానం లేదు అని అర్థం. అలా ప్రవర్తించేటటువంటి వ్యక్తికి లేదు జ్ఞానం. మరి అలానే ఉన్నామా మనం? ఒప్పుకోండి అని అలాంటి వాళ్ళమే మనం అందరం కదా. అయితే మన దగ్గర ఏం లేదు, జ్ఞానం లేదు. ఇంకేంటో ఇది భార్య భర్తల విషయంలో కూడా రండి. చాలా మంది వారాలు రోజులు మాట్లాడుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు, ఏ చిన్న మాట మాట్లాడినా, చిన్న తేడా జరిగినా ఇంట్లో
భర్తతో మాట్లాడాలి, భార్యతో మాట్లాడాలి. ఎన్ని రోజులు? ఈ నెలగా వస్తున్న సంగతి. అందులో ఎవరైతే తనను తాను తగ్గించుకొని వచ్చి సమాధాన పడతాడో అతను జ్ఞానవంతుడు. భార్య తనంతట తాను వచ్చిందా మాట్లాడుకోవడానికి? ఏమండి అయింది ఏదో అయిపోయిందని చెప్పేసి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నా భార్య, అయితే ఆవిడ నీకంటే జ్ఞానవంతుడు. భర్త వచ్చేసి సమాధాన పడటానికి ట్రై చేస్తున్నా, ఆయనే నీకంటే జ్ఞానవంతుడు. ఎవరు సమాధాన పడతారో వాళ్ళు జ్ఞానవంతుడు. అదే అక్కడ చెప్పబడింది, చదవండి. సమాధానకరమైనది పైనుంచి వచ్చేటటువంటి జ్ఞానం మృదువైనది, సులభముగా లోబడిపోద్దట. చూసారు, సులభంగా ఈజీగా లోబడిపోద్దట. అదే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం తగ్గేదే లేదంటది. ఏమంటది? మంచిగా ఎలా కలిగి జ్ఞానం లేని వెర్రి వ్యక్తి ఎవరైతే ఉంటాడో ఆ వెర్రివాడు చెప్పే మాట ఏంటో తెలుసా? తగ్గేదే లేదని. తగ్గేదే లేదన్నాడంటే వీడు నెంబర్ 1 ఎవరు అని అర్థం. ఆయన మించిన లేదని అర్థం. ఇక ఈ ప్రపంచంలో అంతా పిచ్చోడు అంతేనా కదా. జ్ఞానవంతుడు లోబడతాడు. ఎంత అవసరమైతే అంత తగ్గుతాడు, అవసరాన్ని బట్టి. పోయిందే ఉంది అని చెప్పేసి తగ్గుతాడు తనంతట. యేసుప్రభు విధంగా చేసి ప్రపంచానికి జ్ఞానాన్ని నేర్పించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు ఊహించనంత తగ్గాడు. ఆయనతో పోల్చుకోవడానికి ఏమాత్రం సరిపోయినటువంటి తన శిష్యుల కాళ్ళు పట్టుకొని కడగటం అంటే అది మామూలు విషయం కాదు. ఈరోజు మనం ఎవరైనా కాళ్ళు పట్టుకుంటావా? నేనా కాళ్ళు పట్టుకుంటావా? ఏమనుకున్నావురా మా వంశము అంటాం. ఇంకా నెక్స్ట్ ఆ తర్వాత ఏమనుకుంటావు? మా వంశము లేదంటే పౌరుషము అని చెప్పేసి మాట్లాడుతాడు. ఏమి చెట్లకు పుట్లకు పుట్టివా? అందరు పుట్టాడు పుట్లే, అందరు పుట్టేటి కదా పుట్టింది. మా వంశం ప్రత్యేకం అని మాట్లాడుతుంటాం. అదే అజ్ఞానం. అదే జ్ఞానం పైనుంచి ఉంచినటువంటి జ్ఞానం సులభంగా లోబడుతుంది. ఇది మీ అందరికీ చెప్తున్నటువంటి పాఠం మాత్రమే కాదండి. మాకు గాదులే నేను కాడ కూర్చొని ఉన్నారనుకుంటున్నాను నేను, అంతే కదా. మా గాదులే వాళ్ళందరికీ చెప్తున్నాడు ఆయన అనుకుంటే పొరపాటే. అసలు సమస్య మీతోనే. కొత్తగా ఇద్దరు ఒకటైతున్నారు కదా, నాదే నడవాలి, నేను చెప్పింది ఏ జరగాలి, నేనే చెప్పాలి అని అన్నారనుకో కలిసి ఉండలేరు. అవునా కదా? ఉంటుందా పిచ్చి? నాదే నడవాలి, నాదే పై చేయి ఉండాలి కాదు. ఎంత వీలైతే ఎంత తగ్గాలి. ఎంత తగ్గినోడే జ్ఞానవంతుడు, తగ్గినోడే తెలివైనటువంటి వాడు, విజ్ఞానవంతుడు. అర్థమవుతుందా? తెలివైనవాడు ఏం చేస్తాడంటే ఫోన్లేరా కొంచెం బ్రతుకుంటే ఏ గొడవ ఏమీ లేకుండా ప్రశాంతంగా బ్రతుకోవచ్చు. అందుకోసమే తెలియనటువంటి వాడు ఎప్పుడు ప్రశాంతంగా బ్రతుకుతాడు. తెలియనివాడు అనవసరమైనటువంటి గొడవల్లో కలదూర్చి అనవసరమైనటువంటి ఇబ్బందులు పాలైపోయి అనవసరంగా ఇబ్బంది పడతా ఉంటాడు. కానీ జ్ఞానవంతుడు చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఎంత పెద్ద ఇబ్బంది జరిగినా ప్రశాంతంగా సాగిస్తుంటాడు తన జీవితాన్ని. అది జ్ఞానం. అలాంటి జ్ఞానాన్ని ఇచ్చాడండి దేవుడు తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా. నెక్స్ట్ ఎందులో ఎంత బాగుంది? కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. పక్షపాతమైనను వేషధారణ అయినను అంటే లోపట ఒకటి బయట ఒకటి అలాంటిది ఉండదట. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. చూసారా? పైనుంచి వచ్చేటటువంటి జ్ఞానం దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తు ద్వారా అందించినటువంటి జ్ఞానం ఎంత గొప్పదో చెప్తున్నాడు ఇందులో. ఎంత గొప్పది. మరి అలాంటి జ్ఞానం మీకు నాకు అవసరమా కాదా? ఖచ్చితంగా మనకు అవసరం. ఎందుకంటే ఇప్పటివరకు పెళ్లి చేసుకున్న తర్వాత 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయి ఉండొచ్చు, కానీ కేవలం ప్రశాంతత లేని జీవితం గడిపాం. తప్పదు చేసుకున్న తర్వాత అనేటటువంటి ఆలోచనతో సాగిపోయినాం, కానీ ఆనందంగా సంతోషంగా హాయిగా ఉన్నామా? భార్యతో సంతోషంగా ఉన్నామా? భర్తతో హ్యాపీగా ఉన్నామా? ఇన్ని సంవత్సరాలు ఏదో తప్పదు అన్నట్టుగా ఉండటం కాదు, హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన జీవితం ఒక్కటే, ఒకే ఒక్కటి. కోల్పోతే మరలా అవకాశం అనేది లేదు, రాదు కూడా. కాబట్టి మనం ప్రశాంతంగా బ్రతకాలి అంటే ఖచ్చితంగా మనందరికీ కావాల్సిన జ్ఞానం. ఏ జ్ఞానం అంటే ఇది ఇందులో ఉన్నటువంటి జ్ఞానం. అందుకోసమే ఒక మాట గణితులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఈ జ్ఞానం కలిగినటువంటి వారు నువ్వు వేరు నేను వేరు, నీ కులం వేరు నా కులం వేరు, నీ సంఘం వేరు నా సంఘం వేరు, నీ ఆర్గనైజేషన్ వేరు నా ఆర్గనైజేషన్ వేరు, నీ సంస్థ వేరు నా సంస్థ వేరు, నువ్వు వేరు నేను వేరు. ఏ విషయంలోనైనా సరే నువ్వు వేరు నేను వేరు అన్నాడు అని అంటే అతను జ్ఞానం లేని వాడే. జ్ఞానం లేని వాడే ఏ విషయంలోనూ అనొద్దు. ఎందుకనంటే ఎప్పుడు ఎల్లప్పుడూ మనం ఎలా చూడాలి అని అంటే కలుపుకోవటానికి ఒకటిగానే చూడాలి ప్రపంచాన్ని. ఎలా చూడాలి ప్రపంచాన్ని అని అంటే
మన పక్కింటోడు అనుకో, నీ ఇల్లు వేరు నా ఇల్లు వేరు అనకూడదు, మన ఊరు ఒకటే అనాలే. అవునా కదా? అర్థమవుతుందా? ఒకవేళ పక్క ఊరోడు కలిశాడు అనుకో, నీ ఊరు వేరు నా ఊరు వేరు అని చెప్పేసి డిఫర్ చేయొద్దు. నీ గ్రామం వేరు నా గ్రామం వేరు అనొద్దు. రేయ్, మన మండలం ఒకటే అనాలే. అర్థమవుతుందా? ఆ మండలం వేరు ఈ మండలం వేరు అన్నప్పుడు మన జిల్లా ఒకటే అనాలి. ఇంకా పైకి పోతే మన రాష్ట్రం ఒకటే నాయన అనాలి. అరే, నీ రాష్ట్రం వేరు నా రాష్ట్రం వేరు అన్నాడు అనుకో, వాడు జ్ఞానవంతుడు ఏమంటాడు తెలుసా? రేయ్, మన ఇద్దరి దేశం ఒకటే రానాలి. సరే కావచ్చు, నీ దేశం వేరు నా దేశం వేరు అని వేరే దేశం కూడా వచ్చాడు అన్నాడు అనుకో, ఏమనాలి అప్పుడు? ఈ ప్రపంచం ఒకటేరా. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరి కన్నతండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే. ఒక్కటే భూమి, ఒక్కటే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కడే దేవుడు. నువ్వు పీల్చే గాలి, నేను పీల్చే గాలి వేరు వేరే ఉండదు. నీ దేశంలో ఉన్న గాలి వేరే రకంగా, నా దేశంలో ఉన్న గాలి వేరే రకంగా ఉంటుందా? చదువుకున్నటువంటి వాడికి తెలుసు. మేము హైడ్రోజన్ పిలుస్తున్నాం, మీరు ఆక్సిజన్ పిలుస్తున్నారని ఎవడన్నా అంటాడా? అంటాడండి ఎవడన్నా? అందరూ పిలిచేది ఆక్సిజనే, గాలిలో ఉండేది ఆక్సిజన్, అదే కదా? ఆ ఆక్సిజనే జీవవాయువు, దాన్ని పిలిచే మనం బ్రతకాలి. మేము పెట్రోల్ తాగుతాము, మీరు నీళ్ళు తాగుతారని చెప్పేసి ఎవరన్నా అంటారా? పెట్రోల్ తీసే దేశంలో కూడా వాళ్ళు ఏం చేస్తారు? నీళ్ళే తాగుతారు. అవునా కదా? బండి, బైకు ఏ దేశంలోనైనా పెట్రోలే పోసినట్టు మనం కూడా నీళ్ళే, మంచి నీళ్ళే తాగుతాం. అర్థమవుతుందా? అందుకోసం అక్కడ ఏమన్నాడు చూడండి, గలతీ పత్రిక 3:27, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ ఎవరిని? చాలా మంది క్రైస్తవ్యంలో క్రీస్తును ధరించుకోకుండా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈ మాటకు వ్యతిరేకంగా అంటుంటారు. ఇంతకు ఇక్కడే ఉంది కంటిన్యూషన్. ధరించుకున్నటువంటి వారందరూ ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదట, ఆ దేశం ఈ దేశం అని లేదట, దాసుడు అని స్వతంత్రుడు అని. అంటే మనం కూడా మన దగ్గర చాలా మందిని పనిలో పెట్టుకుంటుంటాం. పనిలో పెట్టుకుంటే మనం వాళ్ళ యజమానులం అయినంత మాత్రాన నీకేమైనా కొమ్ములు ఉన్నాయా, లేకపోతే ఆయనకి ఏమైనా తోకుందా? ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఆయన మనిషే, మనము మనిషే. అక్కడ తేడా ఏం లేదు. ఆయన పని ఆయన చేస్తాడు, నీ పని నువ్వు చెయ్యి, అంతే. అనంత మాత్రాన ఎక్కువ తక్కువ కాదు, వేరు వేరు అంతకన్నా కాదు, తారతమ్యం అస్సలు లేదు. అదే చెప్తున్నాడు. దాసుడని స్వతంత్రుడని లేదు. నెక్స్ట్, పురుషుడని స్త్రీ అని లేదు. పురుషుడు గొప్ప, స్త్రీ తక్కువ అని కూడా లేదు. దేవుడు ఒక బ్యాంకులో క్లర్క్ పోస్టు క్లర్క్ చేయాలి, మేనేజర్ పని మేనేజరు. అవునా కదా? అనంత మాత్రాన ఈయన తక్కువ ఆయన ఎక్కువ కాదుగా. అదే కుటుంబంలో స్త్రీ బాధ్యతలు స్త్రీకి ఉన్నాయి, పురుషుడి బాధ్యతలు పురుషుడికి ఉన్నాయి. పురుషుడు చేయాల్సింది పురుషుడు చేయాలి, స్త్రీ చేయాల్సింది స్త్రీ చేయాలి. అనంత మాత్రాన స్త్రీ తక్కువనే. దేవుడు ఏమన్నాడో తెలుసా? మాటలు సరిగా అర్థం కాకపోతే, బైబిల్లో ఉన్న మాటలు అర్థం కాకపోతే అజ్ఞానులంగానే మిగిలిపోతాం మనం. నీకు సాటి అయిన సహాయం చేస్తున్నారు అని అన్నాడు ఆదాముతో, కానీ నీకు సాటి లేని సహాయం అనలే. సాటి అయిన సహాయం అంటే నీకు సరిగ్గా సమానమైనటువంటి మరొక వ్యక్తిని నిర్మించి నీ ముందు పెడుతున్నాను. పెట్టి తనను తాను తగ్గించుకొని నీకు లోబడి బ్రతికేలా తనకొక నియమాన్ని నియమిస్తూ ఉన్నాను. ఆ నియమానికి లోబడి తను బ్రతకాలి. అలా అని చెప్పేసి దాసురాలిగానో, అలా అని చెప్పేసి నా కాళ్ళ కింద ఉండాల్సిన దానిగానో నువ్వు చూసినావు అనుకో, బిడ్డ నిన్ను వదిలిపెట్టను రా అని పురుషుడితో ఏం చెప్పాడు తెలుసా? నువ్వు ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉండాలి. నువ్వు ప్రేమిస్తూ ఉంటేనే ఆవిడ నీకు లోబడుతూ ఉంటుంది. నువ్వు ప్రేమించలేదనుకో ఎట్టుంటో తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, భార్య దొరికిన వానికి మేలు దొరికిన. ఎప్పుడు నువ్వు ప్రేమిస్తేనే. నువ్వు ప్రేమించలేదనుకో, భార్య దొరికిన వానికి మేకు దొరికిన అనాలి. ఏం దొరుకుతుంది? మేకు దొరుకుతుంది. భార్య దొరికిన వానికి, ఇంకొక ఆయన ఏం చదివాడంటే దాన్ని, భార్య దొరికిన వానికి తేలు దొరికిన. నువ్వు ప్రేమించకపోతే తేలే. అందుకోసమే దేవుడు పురుషుడికి ఇచ్చినటువంటి బాధ్యత నీకంటే తక్కువ అనలే. నీకు సాటి అయిన స్త్రీ కాబట్టి నువ్వు ఆవిడని ప్రేమిస్తే నిన్ను నెత్తిన పెట్టుకొని తిరుగుతుంది ఆవిడ. నువ్వు ప్రేమించాలి. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, పెళ్లిలో మనకు సమయం చాలదు, ముగించేస్తాను. నిజంగా చెప్పాలంటే ప్రేమించడం ఎవ్వడికి తెలియదు. ఆఖరికి తల్లులు పిల్లల్ని ప్రేమిస్తుంటారు కదా, దాని ప్రేమ అనరు. దాని ప్రేమ అనరు. నా పరిభాషలో నేనేమంటానంటే అది ఒక రకమైన స్వార్థం. అది ఒక రకమైన స్వార్థం, కానీ అది ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ఆ దేవుడు మనుషులను ప్రేమిస్తాడే
అది నిజమైనటువంటి ప్రేమ. దాన్ని అర్థం చేసుకోవాలంటే దేవుని దగ్గరికి రావాల్సిందే తప్ప మామూలుగా అయితే ఆ ప్రేమ గురించి అర్థం కాదు. ఎందుకంటే దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. మంచివాడు చెడ్డవాడు అని తేడా లేకుండా, తన పర భేదము లేకుండా. ఇప్పటివరకు నేను చెప్పుకుంటున్నది అదే. క్రైస్తవంలోకి వచ్చేసిన తర్వాత కూడా చాలా మంది నువ్వు వేరు నేను వేరు అని మాట్లాడేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు అజ్ఞానవంతులు, వాళ్ళకు జ్ఞానం లేదు అని నేను చెప్తున్నాను. అలాగే దేవుడు కూడా ప్రతి ఒక్కరిని ఎలా ప్రేమిస్తాడంటే సమానంగానే ప్రేమిస్తాడు, సమానంగానే ప్రేమిస్తాడు. కానీ ఒక తల్లి సమానంగా పిల్లల్ని ప్రేమించగలదా? పిల్లల్ని ఇన్ ద సెన్స్, ఈ ఇంట్లో తన గర్భాన పుట్టిన పిల్లలు ఉంటారు, ఇంకో ఇంట్లో ఇంకొకరికి పుట్టినటువంటి పిల్లలు ఉంటారు. ఇద్దరిని ఒకేలా చూడగలదా? మరి ప్రేమ ఎట్టయితుంది? అది ప్రేమ మత్సరము లేనిది, ప్రేమ డంబముగా, ప్రేమ స్వప్రయోజనము కోరుకోదు. ప్రేమ గురించి ఎంత గొప్ప గుణాలు ఉంటాయి తెలుసా? ఆ గుణాలన్నీ ముందు పెడితే ఈరోజు తల్లి సరిపోదు. తల్లి ప్రేమ ప్రేమగా రుజువు అవ్వదు. ప్రేమ గురించి బైబిల్ చెప్పినటువంటి మాటలు అద్భుతంగా ఉంటాయి. బీదల పోషణ కొరకు నీ ఆస్తి ఎంత ఇచ్చేసినను, నీ శరీరం కాల్చబడుటకు నీ శరీరాన్ని ఇచ్చేసినను, ప్రేమ లేకపోతే అని మాట్లాడుతుంటాడు. అంటే ప్రేమ లేకుండా శరీరాన్ని ఇవ్వగలడా? ప్రేమ లేకుండా ఆస్తిని అంతా ఇవ్వగలడా? అంటే ఇవ్వగలడు. గొప్ప కోసం తన పిల్లలకి ఏం చేస్తాడు? స్వార్థం కోసం తనకున్న ఆస్తి అంతా ఇస్తాడా లేదా? పిల్లల కోసం. పక్కింటోడికి మనం, వేరే వాళ్ళకి మనం ఆస్తిని ఏమంటారు? దాన్ని పిల్లల పట్ల ప్రేమ అనరు, స్వార్థం అంటారు కదా. ఈరోజు స్వార్థానికి ప్రేమ అని పేరు పెట్టుకుంది లోకం, కామానికి కూడా ప్రేమ అని పేరు పెట్టుకుంది లోకం, వ్యామోహానికి కూడా ప్రేమ అని పేరు పెట్టుకుంది లోకం, స్వార్థానికి కూడా ప్రేమ అని పేరు పెట్టుకుంది లోకం. ఎందుకంటే నిజమైన ప్రేమ ఎట్టుంటుందో ఎవడికి తెలియదు. నిజమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తే ఈ లోకంలోనే స్వర్గం చూడవచ్చు. నిజమైన ప్రేమతో మీరు బ్రతకగలిగితే, నిజమైన ప్రేమను మనకు నేర్పించేది మాత్రం ఈ ప్రపంచంలో ఒకే ఒక్క పుస్తకం అండి, బైబిల్. ఈ ప్రపంచంలో మనకు దిక్కు ఒకటే ఒక పుస్తకం, అదే ఈ బైబిల్. ఈ బైబిల్ని దాటితే ఎక్కడ కూడా ప్రేమ అనేది లేదు, మొత్తం పిచ్చి ఉంటుంది. మొత్తం బయట ఉన్నటువంటి ఏ పుస్తకంలో చూసినా కూడా వ్యామోహం, రెచ్చిపోయిన వ్యామోహం ఉంటుంది. దాని టైటిల్ ప్రేమ అని పెడతాడు. రెచ్చిపోయిన పగ ఉంటుంది అక్కడ, దాని పేరు ప్రేమ అని పెడుతుంటాడు. స్వార్థం ఉంటుంది, దాని పేరు ప్రేమ అని పెడుతుంటాడు. కానీ నిజ ప్రేమను చూపించగలిగేటటువంటిది ఏకైక గ్రంథం బైబిల్. ఇందులో ప్రేమకు సరైనటువంటి నిర్వచనం దొరుకుతుంది. ఎందుకంటే దానికి అరమరికలు ఉండవు, తన పేర భేదము ఉండదు, ఏ మాత్రము కూడా ఉండదు. అందుకోసమే ఈ ప్రపంచంలో ప్రేమ కలిగి జ్ఞానముతో హ్యాపీగా, సంతోషంగా, సరదాగా బ్రతకాలి అని అంటే ఇదిగో ఈ గ్రంథంలో ఉన్న జ్ఞానం మన బుర్రకెక్కాలి. అందుకోసమే ప్రతి దినం దీవారాత్రములు ధ్యానించాలి అని చెప్పేసి బైబిల్ గురించి మాట్లాడుతుంటాడు. ఏ పుస్తకమైనా సరే నువ్వు దీవారాత్రములు ధ్యానించకూడదేమో, దానివల్ల ప్రయోజనం లేదు. కానీ ఈ ఒక్క పుస్తకం మాత్రమే నువ్వు ఎంత చదివి అర్థం చేసుకొని నీ బుర్రకెక్కించుకుంటే నీ జీవితంలో సుఖం, నీ జీవితంలో శాంతి, నీ జీవితంలో సమాధానం అంత ఎక్కువగా దొరుకుతుంది. అలాంటి గొప్ప పుస్తకం ఇది. అలాంటి గొప్ప పుస్తకం పట్టుకొని ఆ పుస్తకాన్ని నమ్ముకున్నటువంటి వారి మధ్య ఆ దేవుడు స్థాపించిన గొప్ప కార్యక్రమం ఏదైతే ఉందో, వివాహం అనేటటువంటి కార్యక్రమాన్ని చేసుకోబోతున్నటువంటి నవ దంపతులు ఇక్కడ కనబడుతున్నారు. వీళ్ళిరువురు కూడా హ్యాపీగా తర్వాత బ్రతకాలంటే, ఎప్పుడో మ్యారేజ్ చేసుకున్నటువంటి మనం కూడా సంతోషంగా బ్రతకాలి అని అంటే మనం పొందుకోవాల్సినటువంటి జ్ఞానం ఇదిగో ఈ బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానం. ఇది పొందుకొని బ్రతికే ప్రయత్నం నేను మనమందరము చేయాలి. అప్పుడే మనకు శాంతి సమాధానం దొరుకుతుంది. కావాలి అంటేనే ఇది మీరు చదవండి. ఇది ఈ లోకంలో మాత్రమే కాదండి, ఈ లోకాన్ని దాటిన తర్వాత కూడా శాంతి సమాధానం ఇవ్వగలదు, స్వర్గాన్ని ఇవ్వగలదు, పరలోకం ఇవ్వగలదు. పరలోకాన్ని ఇచ్చేటటువంటి, స్వర్గాన్ని ఇచ్చేటటువంటి ఏకైక పుస్తకం కూడా బైబిలే. స్వర్గం చేరాలి అని అంటే ఈ లోకంలో గుడ్ క్యారెక్టర్తో బతకాలి. గుడ్ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టరైజేషన్కి రిఫరెన్స్ లైన్ బైబిలే. ఆ బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారే. యేసుక్రీస్తు ప్రభుల వారిని పోలి ఆయనను మాదిరిగా ఉంచుకొని మనం నడిస్తే తప్ప మనం దేవుణ్ణి చేరలేం. అలా నడిచి దేవుని దగ్గరికి చేరుకున్నటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన అడుగుజాడల్లో నడిచే వారిని క్రైస్తవులు అని పిలుస్తారు. ఆయనలా బ్రతకాలి. ఆయన ఎక్కడ కూడా తన పర భేదము చూపించలేదు. ఆయన ఎక్కడా కూడా విభేదాలు చూపించలేదు. అందరినీ ఒక్కటిగా చూశాడు. అందరినీ సమానంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఈ ప్రపంచంలో నీకు శత్రువులనే వాళ్ళే ఉండకూడదు అని చెప్పాడు. నీ శత్రువులను సైతం ప్రేమించాలి అని చెప్పినటువంటి మహానుభావుడు. ఆయనను పోలి నేను మాత్రమే కాకుండా దంపతులు కూడా నడవాలని, ఈ వివాహం తర్వాత వాడు కలిసిమెలిసి ఆనందంగా సంతోషంగా బ్రతకాలి అని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తలొంచినట్లయితే చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. ఆ తదుపరి
మరి మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి వివాహ కార్యక్రమంలోనికి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమాత్ముడా పరమందువాసీనుడా సకలాశీర్వాదాలకు కారణభూతుడమైన తండ్రి, ఇదిగో నాయనా ఇప్పటివరకు మీరు మాతో మా ద్వారా మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆలోచించి అర్థం చేసుకుని హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా విజ్ఞులుగా జ్ఞానవంతులుగా ప్రేమ కలిగినటువంటి వారముగా ఈ లోకంలో నడుచుకుంటూ ఎటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానంతో కాకుండా పైనుంచి మీరు అనుగ్రహించినటువంటి మహాద్భుతమైనటువంటి జ్ఞానాన్ని కలిగి జీవించగలిగే భాగ్యమును మా అందరికి అనుగ్రహించమని ప్రాధేయపడుతూ ప్రతిమాను కొనుచు గోజాడుతూ మీ పాదాల సన్నిధి నుంచి మీ ప్రియ కుమారుడు ఈ లోక రక్షకుడు మనుషులందరికీ ప్రభువుగాను క్రీస్తుగాను మీరు నియమించిన యేసు ప్రభు పరిశుద్ధ నామము ద్వారా ఈ ప్రార్థన అడిగి పొందుకుని ఉంటున్నాము కన తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.